తిడుతూ పెంచుతాడు. ఎందుకో తెలుసా? ఆయన తర్వాత కుటుంబ బాధ్యతలు మోసేది తన కొడుకే కనుక. కూతురిని ఎప్పుడు ప్రేమతో పెంచుతాడు. ఎందుకంటే అత్తవారింట్లో ప్రేమను పంచేది కోడలే కాబట్టి. జీవితం ఓ నాటకం. నటించడం రానప్పుడు ఇతర నాటకాలను చూస్తూ ఉండాల్సి వస్తుంది. నీకు అందని దానికోసం ఆశపడకు, నీకు నచ్చని దానికోసం కష్టపడకు. నీకై కష్టపడే వారినంటే తల్లిదండ్రులను మర్చిపోకు. నిన్ను ఇష్టపడే వారిని వదులుకోకు. సమాధికి స్నానమెందుకు, రాయికి రాచమర్యాదలెందుకు? మనిషి విలువ మరణిస్తేనే గాని తెలవదా, లేక అప్పుడు గాని అర్థం కాదా? కష్టపడి పనిచేసి సంపాదించిన తన సొంత సంపాదనతో జీవించే వారికి మాత్రమే నిజంగా కష్టం విలువ, సంపాదన విలువ, సమయం విలువ తెలుస్తుంది. మన దగ్గర ఉన్న డబ్బులు చెడు పనులకు వాడితే ఉద్రిక్తత పెరుగుతుంది. అదే మంచి పనులకు వాడితే మన విలువ పెరుగుతుంది. నాకు గతం ఉన్నా ఇప్పుడు నా చేతిలో లేదు. భవిష్యత్ ఉంటుందో లేదో నాకు తెలియదు. ఈ క్షణం నాది, ఈ రోజు నాది. అవసరంగా ఎవ్వరి గురించి ఆలోచించి, అనవసరంగా ఎవ్వరి గురించి ఆలోచించి విలువైన సమయాన్ని పోగొట్టుకునేంత పెద్ద మనసు నాకు లేదు. తప్పు ఎవరిదైనా కావచ్చు. ఒక్క మాట తగ్గి బతకడంలో ఉన్న ఆనందం 1000 మంచి మాటలతో సమానం. పదవి ఉన్నప్పుడు పనికి మాలిన వాడు కూడా పతంగిలా ఎగురుతాడు. దారం తెగితే కానీ అర్థం కాదు నా ఆధారం భూమిపైనే ఉందని. కొందరు నన్ను మట్టిలోకి తొక్కడానికి చాలా ప్రయత్నం చేశారు. చివరకు తొక్కేశారు కూడా. కానీ వాళ్ళకి నా గురించి పూర్తిగా తెలియదు ఏమో, నేను మొలకెత్తే విత్తనమని. ఇంట్లో అందంగా ఉన్న భార్యని పొగడటం చేత కాదు, కానీ ఫేస్బుక్లో లేడీస్కి సూపర్, వా, అదర్స్ అని కామెంట్ చేస్తారు ఈ కాలపు భర్తలు. కంచంలో అన్నం పెట్టిన తర్వాత ఇల్లాలు భర్తకి కంచంలో వడ్డించాక మాట్లాడకూడదు. మాట్లాడవలసి వస్తే ఏమి వడ్డించను అని మాత్రమే అడగాలి. కంచంలో అన్నం పెట్టాక భర్త లేదా పిల్లలు తింటున్నప్పుడు కంటెమ్మటి నీళ్లు పెట్టుకోవటం, సాధించే మాటలు మాట్లాడటం, కోపగించుకోవటం, అరవటం వంటి చేస్తే అది ఆ కుటుంబానికి శుభం కాదు. భోజనకాలే హరినామస్మరణి అంతే. మాట్లాడే సమయం భోజన సమయం కాదు. మాట్లాడాల్సి వస్తే భర్తతో రాత్రిపూట, పిల్లలతో సాయంత్రం పూట, పని వాళ్ళతో పగటిపూట, బంధువులతో మధ్యాహ్నం సమయం మాట్లాడితే సరైన రీతిలో పనులు జరుగుతాయి. దీపం మీద కోపం వస్తే చీకటయ్యేది నీకే. ఆకలి మీద కోపం వస్తే కడుపు మాడేది నీకే. ఇష్టమైన వారి మీద కోపం వస్తే ఒంటరి అయ్యేది నువ్వే. మనకంటే ముందు ఎంతోమంది బలవంతులు, ధనవంతులు పుట్టారు, బ్రతికారు, చనిపోయారు. ఇక్కడ వారి ధనం, బలం ఏదీ తోడు రాలేదు. వారు చేసుకున్న కర్మలు తప్ప. రేపు మన పరిస్థితులు కూడా ఇంతే. బాధలను ఓర్చుకుంటూ, బాధ్యతలను నెరవేర్చుతూ, బయటకి ఎప్పుడూ నవ్వుతూ బతికే మనిషి ఒక గొప్ప జీవన నటుడు. అతనే మధ్యతరగతి మనిషి. ఎదుట వ్యక్తి మనసు అర్థము చేసుకోలేనప్పుడు, వారి మనోభావాలను గుర్తించలేనప్పుడు ఎంత సంపాదించినా, ఎన్ని ఉన్నత పదవులు పొందినా మనిషిగా మాత్రం ఎదగనట్లే.